కానీ ఇక్కడ పోలీసులు కూడా మీ కేసు తీసుకోలేదు అంటూ కూడా మీరు ఇందాక మాతో చెప్పడం జరిగింది. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు అది ఏ సమయానికి జరిగింది? ఇంకోటి మీరు ఫోన్ చేసి కొంతమందిని పిలిచారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఏం జరిగిందమ్మా? అయితే ఫస్ట్ అయితే ఇద్దరు వెళ్ళారక్క. ఆ తర్వాత మేము వచ్చాం. చాలా సైకోగా మాట్లాడుతుంటే మేము వచ్చాము. ఎందుకంటే అలా మాట్లాడుతున్నా ఎంతో ప్రేమతో ఇవ్వచ్చు కదా మేము అడిగితే ఆయన రివర్స్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి అని చెప్పి చాలా గలీజ్గా ఎందుకు అలా మాట్లాడుతూ కొడతావా కొట్టు మరి చంపుతావు చంపు, మాకు అమ్మ నాన్న ఎవరు ఉండరు, కొట్టినా మీరే తిట్టినా మీరే, పైసలు ఇచ్చేది మీరే కాబట్టి మీ నుంచి మేము ఉన్నాం కాబట్టి కొడతావా కొట్ట అనేసరికి చాలా ర్యాష్గా అందరినీ కొట్టి చెల్ల చెదర కొట్టేసరికి మేము పారిపోయాము. అదండి జరిగింది అక్కడ. పోలీసులకు ఫస్ట్ మేమే కేసు పెట్టాము. కేసు పెడితే సరే ఓకే అన్నారు. మళ్ళీ తను వచ్చాక మమ్మల్ని తన ముంగటే మా కేసు తీసుకోలేదు, మమ్మల్ని తిట్టారు వాళ్ళు. మీరే అసలు మీకు ఏం రైట్స్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అన్నారు. ఇంక మేమేం మాట్లాడాలక్క చెప్పండి. అమ్మ ఇది నిజంగా కొంచెం వివాదాస్పదంగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో అతను తిడుతున్నాడో అది ఎవరు కూడా చూడట్లేదు. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశారో అనేది ఏదైతే చెప్తున్నాడో అదే పోర్ట్రేట్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ డబ్బులు ₹1 కూడా డిమాండ్ చేయలేదు పోలీస్ గారు. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే మాకేం జాబులు లేవు, మమ్మల్ని చేసుకోవడానికి వివక్ష లేదంటారు. వివక్ష ఎందుకు లేదనంటే ఇప్పుడు మేము ర్యాపిడో ఒకటి బుక్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఫోన్ చేస్తారు అని ఇక్కడికి రాని మా వాయిస్ వినగానే అమ్మ మీరు ట్రాన్స్జెండర్సా, వివక్షంగా ఆడి ఉందండి. మేము ప్రతిదీ మాట్లాడినా సరే అది తక్కువగానే చూస్తారు. కానీ మేము ఎప్పుడో పోయినాం, ఆయన కొట్టంగా మాకు భయం వేసేసి మేము వెళ్ళినాం. కేసు పెట్టడానికి వెళ్తే లైట్ అయిపోయింది. ఆయన వచ్చి రాగానే కేసు పెట్టగానే మీ మీద కేసు చేసేస్తున్నా, మీ మీద కేసు చేసేస్తాను, ఎఫ్ఐఆర్ అయిపోయింది. అసలు ఏంటక్క అసలు పోలీసులు కూడా మమ్మల్ని ఆదరించకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి మీరే. అసలు మీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే కేసు పెట్టేస్తున్నాను చెప్తున్నారు. అసలు ఏంటి ఇంకా అవన్నీ తెలుసుకోలేదు. అందరూ కూడా మీరు అతని దాడి చేశారు అంటున్నారు, కానీ అతను ఇక్కడ ఇంత దాడి చేశారు మనం అది ఎవరు కూడా మా దగ్గర ఉన్నాయక్క, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి మా దగ్గర. తను కొట్టింది, పోలీసులను తిట్టింది, భవాని మాల వేసుకున్న అమ్మాయిని కూడా తిట్టిండు. నీదేం మాల, నువ్వు యాక్టింగ్ మాల, నీది డ్రామా మాల, మీరు ఎందుకు వస్తారు సెక్స్ తీసుకొని వెళ్ళి అని అంటాడు అక్క. ఇంకంత బూతుగా మాట్లాడుతున్నాడు. మేము ఏం చేయాలి? మాకు ఎవరు లేరు వెనకాల సపోర్ట్ మేము చెప్పుకోవడానికి, మీడియాల వాళ్ళు మాకు ఎవరు కూడా తెలీదు. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నిన్న ఉన్నారమ్మా మీరు? ఉన్నాం భవాని. ఫస్ట్ నేనే వెళ్ళాము. వెళితే ఏమన్నాడు ఫస్ట్ ఆ భవాని మా ఫ్రెండ్ వెళ్ళింది. వెళితే షాపు గురుప్రవేశం అయ్యింది కదా భవాని అని అడిగితే ఫస్ట్ ఇంటి నుంచి మాల్లో ఉన్నా నన్ను పెద్ద మాట మాట్లాడితే భవాని నేను మాల్లో ఉన్నాను, కొంచెం మంచిగా నీతో మాట్లాడాలా, మీరు మాలలు వేసుకొని అన్నీ చేస్తారు, మీకేం రెస్పెక్ట్ ఇవ్వాలా, ఫస్ట్ నుంచి ఆ భవాన్ని అన్నీ అని వింటే మా వాళ్ళకి మేము చెప్పుకున్నాము. అది అంతకించి ఏం లేదు. ఆ భవాన్ని మేము ఒక మాట అనలేదు. పోతేనే ₹1,00,000 ఇవ్వని మేము కూడా అడగలేదు భవాని, ఒక్క పైసా కూడా అడగలేదు. అడిగినాం జస్ట్ గురుప్రవేశం చేసుకున్నామని అడిగినాం, కానీ ఇంత అమౌంట్ ఇవ్వని మేము అడగలేదు. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ వైఫ్ని కూడా ఒక మాట కూడా మేము అనలేదు భవాని. నేను నిండు మాలలో ఉన్నా, నేను ఒక్క మాట కూడా అనలేదు. వెళ్ళిపోయినా పిఎస్కి చెప్తాంటే పిఎస్ వాళ్ళ అమ్మమ్మ ఒడుకు చెప్పుకొని మేము భయపడము అన్నాడు ఆ భవాని అన్నాడు. కానీ ఫస్ట్ మీరు వెళ్ళటం జరిగింది, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తిట్టాక మీరు వీళ్ళని పిలవటం జరిగింది అంతే? అవును భవాని. ఫస్ట్ నన్నే తిట్టిన తర్వాత కొంచెం మా ఫ్రెండ్ భవాని ఏమనింది, మాలలో ఉన్నారు కొంచెం మంచిగా మాట్లాడి మీతో మాట్లాడాలా మాలలో ఉన్నా కూడా అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్తో మాతో మాట్లాడినాడు భవాని. మాట్లాడినాక మేము మా ఫ్రెండ్స్కి చెప్పింది జరిగింది. ఆ భవాని మేము పోతేనే ఒక అమౌంట్ అడగలేదు, ఒక బ్యాడ్ లాంగ్వేజ్తో మేము తిట్టలేదు భవాని. ఏడున్నా మమ్మల్ని బ్యాడ్ చేయొద్దని మేము కడుపు కోతతో పోతాం, కానీ మా నోరు దువారైతే కాదు భవాని. కాలు ఇలా పట్టుకొని ఇప్పించుకుంటాం, కానీ నోరు మా దువారు ఉండదు భవాని. అమ్మ ఇప్పుడు ఇదంతా కూడా కొంతమంది వల్ల మీ పేరు పోతుంది అని అనొచ్చు. ఎందుకంటే చాలామంది డబ్బులు ఇవ్వకపోతేనో గృహప్రవేశంలోకి వెళ్తే లక్షలు వస్తాయి సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది అక్కడికి వెళ్ళి బెదిరించి లేకపోతే భయపెట్టి బట్టలు ఇప్పేసి ఇలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళ పేరు పోతుంది అనొచ్చా మీరు? అదైతే నిజం. కానీ ఇప్పుడు మొగోళ్ళలాగానే నైట్ చీర కట్టుకుంటారు, పొద్దున గురుప్రవేశాలకు వెళ్ళి వాళ్ళు బ్యాడ్ చేసి ఆ పేరు మాకు వస్తుంది. మేము రియల్గా ఉన్న చిన్నప్పటి నుంచి ట్రాన్స్ మేము మధ్యలో వచ్చి చీరలు కట్టుకొని గురుప్రవేశాలు అడిగి వాళ్ళ వల్ల మేము చెడు అవుతున్నాం భవాని. అంతకుమించి ఏం లేదు, మేము పుట్టుకతోనే ట్రాన్స్. కానీ ఉండేది ఉన్నట్టు చెప్పుకోండి, కానీ మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి, బ్యాడ్గా అయితే మాట్లాడొద్దండి భవాన్లు. చేతులు అయితే మొక్కుతున్నాము మేము, అసలు ఎవరిని ఒక మాట అన్నాము, మా నోళ్ళు కూడా దువ్వారు కాదు.
ఇస్తే కొంచెం దీవెన వస్తుందని మేము అడుగుతామే కానీ మేము అంత బ్యాడ్గా అయితే మాట్లాడాం భవాన్లు. ఒక మాట అండి, ఆ వీడియో కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్, ఆ బ్యాడ్ కామెంట్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది మా అలాంటి వాళ్ళకి. అది కానీ మేము అలా చెయ్యం అసలు. ఏ కాడికి ఒక రూపాయి ఇస్తే ఇంకొక రూపాయి తీసుకుంటాం, ఇంకొక రూపాయి కలిపిండమ్మా అంటాం. కానీ లక్షలు డిమాండ్ చేసేసి ఒక ఆయన అయితే చంపేయండి వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నా, ఒక లైవ్లోనే ఒక ఆయన అంటాడు, ఏమంత తప్పు చేసామా, మా పుట్టుక తప్పు, మేము పుట్టడమే తప్పు, కానీ మేము చేసిన తప్పు కాదు అది, ఆ దేవుడు వేసిన శిక్ష మేము అనుభవిస్తున్నాం, అది మాకు తెలుసు. మీ ఇంట్లో ఎవరో ఒక పిల్లాడు పుడితే ఆ బాధ ఏందో మీకు అర్థమైద్ది. మీరు ఒక నోట్లో ఉంచి ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళతో లైఫ్, ఆ మాట మీ కడుపున ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు మళ్ళీ ట్రాన్స్జెండర్ అయిపోతే ఆ తల్లిదండ్రుల బాధ పడే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. చంపినట్టు అంత తప్పు మేమేం చేసామండి? మేమన్నా కావాలని వచ్చామా చెప్పండి? మేము కావాల్సిన మేము రాలేదు కదా భవాని, మా వృత్తి, మేము అడుక్కుంటున్నాము, మేము బెగ్గింగ్సే కాదంటే లేదు, ఇస్తాం లేదంటే పోతాం కదా. మా మీద అంత బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆడ ఉందో లేదే మీరు అటాక్ చేసుకొని మమ్మల్ని బ్యాడ్ కామెంట్ పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది? అది ఉండేది కొంచెం మాట్లాడండి, లేనిది కాగించుకొని మీరు వాళ్ళే తప్పు, ట్రాన్సే తప్పు అంటే తప్పు ఏం చేస్తాము? ఉండేదే అడుక్కుంటాము, లేదంటే వెళ్ళిపోతాము. రావడం మెంటల్గా మా మీద అటాక్ చేస్తే మేము ఏం చేయాలా? దయచేసి మమ్మల్ని బ్యాడ్ కామెంట్లతో మాట్లాడొద్దండి భవాన్లు. ఇష్టం ఎత్తి ఇవ్వండి, లేదంటే మేము వెళ్ళిపోతాము, కానీ మనం బ్యాడ్ కామెంట్లో చేయొద్దండి. మీకు చేతులు ఎక్కి మొక్కుతున్నాము, బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దండి. మా పుట్టుక జీవితం అది భవాన్లు. చాలా నెగిటివ్ చేయకండి. మేము మీలాంటి మనుషులమే, సరేనా? మీరు పెట్టే కామెంట్ చదువుతుంటే మా ప్రాణం, మేము ఇక్కడ జరిగే సిచ్యువేషన్లు వేరు, మీరు కామెంట్లు పెట్టేది వేరండి. ఆ కామెంట్లు చూస్తే ఇంకా బతుకున్నామని మాకు అనిపిస్తుంది, కానీ కామెంట్ల వల్ల ఒక్కొక్క ప్రాణాలు కూడా పోతాయండి. కానీ ఆడ జరిగింది ఒకటి, మీరు అటాక్ చేసుకొని మాట్లాడితే యువతల మావి కూడా మనసులే భవాన్లు, కానీ మా మనసుగా అన్నట్టు మీరు విరిగొట్టేటట్టు మాట్లాడొద్దనే దయచేసి. మాకు కూడా అనేది ఒక మనసు ఉంది, మేము కూడా మనుషులమే, మమ్మల్ని కొంచెం మనుషులాగా చూడండి. ఎవరో చేసి బట్టలు ఎవరో చేసినందుకు మమ్మల్ని అనొద్దండి దయచేసి. మేము పుట్టుకతో వచ్చేళ్ళము, చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న కాదని మేము ఇంట్లో నుంచి వచ్చి మాదేందో మేము బతుకుతూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని తీసుకోరు కూడా. సో చూస్తున్నాం కదా, అక్కడ జరిగింది వేరు, సదానందం చెప్పేది వేరు. అసలు మేము అక్కడికి వెళ్ళింది కేవలం అంటే గృహప్రవేశం కానీ ఏదైనా మేము వెళ్ళి డబ్బులు తీసుకొని దీవిస్తే మంచి జరుగుతుందనే తప్ప అక్కడికి వెళ్ళి ₹1,00,000 ఏం డిమాండ్ చేయలేదు. అక్కడ జరిగింది వేరు. ఇంకా భవానీమాలలో ఉన్న మమ్మల్ని తిట్టారు, వాస్తవం చెప్పకుండా, చదువుకున్న వ్యక్తి అలా వాస్తవం చెప్పకుండా ఎందుకు ఇలా దుబారాగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ చాలా మటుకు కూడా చాలామంది ట్రాన్స్జెండర్ ముసుగులో ఎన్నో దారుణాలు చేస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళంటి మేము అమాయకులం, మేము బలైపోతున్నాం అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళ బాధ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.